జ్యోత్స్న అకౌంట్లో నుంచి కంపెనీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చేసి జ్యోత్స్నాకి ఊహించిన షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, జ్యోత్స్న కంపెనీలో కొట్టేసిన డబ్బు వేరే అకౌంట్లోకి పెట్టుకుంటున్నట్టుంది అని అంటూ ఉంటాడు. మీరు చెప్పింది నిజమే మాస్టారు, వేరే అకౌంట్లోనే ఉండుంటుంది. ఆ అకౌంట్ గురించి వివరాలు తెలిస్తే మన కంపెనీ అకౌంట్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కార్తీక్ అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే అదెంత పని మాస్టారు, చిటికలో చేద్దాము అని అంటూ ఉంటాడు. అదంత ఈజీ కాదు, జ్యోత్స్న ఫోన్లోనే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. జ్యోత్స్న ఫోను పాస్వర్డ్ తెలిస్తే, జ్యోత్స్న ఫోను మన చేతికి వస్తే ఒకే ఒక్క నిమిషంలో ఆ డబ్బు మొత్తం మన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఆ మాట విని అప్పుడే ఇక దీప అయితే, బావా ఏదోటి చేసి జ్యోత్స్న చేతిలో డబ్బు లేకుండా చెయ్యాలి అని అంటూ ఉంటుంది దీప కూడా. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, ఎలాగైనా జ్యోత్స్న ఫోన్ని మన చేతిలోకి వచ్చేలా చెయ్యాలి, కానీ జ్యోత్స్న ఫోన్ అస్సలు కూడా పక్కన పెట్టదు కదా, ఏం చేద్దాంరా ఇప్పుడు అని అంటూ ఉంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను చెప్తాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత కార్తీక్ అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ శివనారాయణ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, తాత నీకు ఒక విషయం చెప్పాలి. పాపం అత్త జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంది. జ్యోత్స్న పక్క నుండి 4 మాటలు ధైర్యంగా ప్రేమగా చెప్తే అత్త కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కానీ జ్యోత్స్న అసలు అత్త దగ్గరే కూర్చోవడం లేదు. ఫోన్ పట్టుకొని 24 గంటలు అటు ఇటు తిరుగుతుంది తప్ప. నువ్వే ఏదోటి చెయ్యి, ఆ ఫోన్ని జ్యోత్స్న దగ్గర నుంచి తీసుకొని ఫోన్ని పక్కన పెట్టి జ్యోత్స్నాని అత్త దగ్గరికి పంపించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక శివనారాయణ జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జ్యోత్స్న అయితే ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. జ్యోత్స్న అని పిలవంగానే ఇక ఫోన్ పెట్టేసి, ఏంటి తాత అని అడుగుతూ ఉంటే, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక నా ఫోన్ ఎందుకు తాత అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు ఒకసారి ఇవ్వు అని అనగానే అప్పుడే ఇక జ్యోత్స్న కంగారు పడుతూ శివనారాయణ చేతిలో పెడుతుంది. ఇక శివనారాయణ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఇక ఈ ఫోన్ని ఆ కబోర్డ్లో పెట్టి, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఏంటి తాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కబోర్డ్లో పెట్టి మమ్మీ దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నావు అని అడుగుతూ ఉంటే, 24 గంటలు ఏం చేస్తావో ఎవరితో మాట్లాడతావో తెలియదు, కానీ ఈ ఫోన్తోనే ఉంటావు. మీ అమ్మకి ధైర్యం చెప్దామని నీకు అసలు కూడా లేదు. ముందు వెళ్ళి సుమిత్ర దగ్గర కూర్చొని నువ్వు సుమిత్రకి ధైర్యం చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే జ్యోత్స్న అయితే, సరేలే కొంచెంసేపు స్విచ్ ఆఫ్ చేసి కబోర్డ్లో పెట్టి ఒక అరగంట మమ్మీ దగ్గర కూర్చొని వచ్చేద్దాం. ఇప్పుడు మమ్మీ దగ్గర కూర్చోకపోతే ఈ ముసలోడు నన్ను బుర్ర తినేస్తాడు. ఇక్కడ ఉండే కన్నా అక్కడ ఉండడమే కరెక్టు అని అనుకుంటూ జ్యోత్స్న అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కబోర్డ్లో ఫోన్ పెట్టేసి తనైతే ఇక బయటికి వస్తుంది. ఇదంతా గమనించిన దీప, బావా మనం ప్లాన్ ప్రకారమే జ్యోత్స్న అయితే వెంటనే ఫోన్ని తాత చెప్పిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి కబోర్డ్లో పెట్టేసింది అని అంటూ ఉంటుంది దీప. ఇక ఆ మాట విని ఇక ఎంతో సంబరపడిపోతూ కార్తీక్ అయితే, మన పని చాలా సులువైపోయింది. సరే నువ్వు ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, జ్యోత్స్న గదిలోకి వెళ్తాను అని కార్తీక్ అయితే జ్యోత్స్న గదిలోకి వెళ్తాడు. అలా జ్యోత్స్న గదిలోకి వెళ్ళిన తర్వాత కబోర్డ్లో ఉన్న జ్యోత్స్న ఫోన్ అయితే చూస్తాడు. ఇంతలో తర్వాత శ్రీధర్ కూడా ఎవరికి తెలియకుండా జ్యోత్స్న గదిలోకి వెళ్ళి కార్తీక్తో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తూ ఉంటే పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ ఏంటో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే అక్కడే ఉన్న పౌడర్ జల్లి ఇప్పుడు తెలుస్తుంది అంటూ వేలు ముద్రల సహాయంతో ఫోన్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉండగా అకౌంట్లో అయితే కొన్ని కోట్ల డబ్బు అయితే ఉంటుంది. చూసావా ఈ డబ్బంతా కూడా జ్యోత్స్న ఎలా మింగేసిన డబ్బే ఇది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. తొందరగా కానివ్వండి మాస్టారు, మళ్ళీ ఎవరొకరు వస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే శ్రీధర్ అయితే ఇక మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి
కంపెనీ అకౌంట్కి అయితే ఆ డబ్బుల్ని పే చేసేస్తాడు, ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. దాంతో ఇక అకౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. తర్వాత ఇక వాళ్ళు చూసినట్టు కానీ కంపెనీకి అవి ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఏవి కూడా ఆధారాలు దొరకకుండా మొత్తం కూడా డిలీట్ చేసేస్తాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గర కూర్చొని, భయపడకు మమ్మీ, నేనున్నాను కదా, నేను నిన్ను కాపాడుకుంటాను, నీకేమీ జరగదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా పక్కనే ఉండి నాతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవును, అదే చెప్పాడు కార్తీక్ కూడా, అందుకే జ్యోత్స్నాని ఫోన్ పక్కన పెట్టించి ఇక్కడికి తీసుకొచ్చాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న, ఏంటి తాత, బావ చెప్పాడా అని అంటూ ఉంటే, అవును, 24 గంటలు జ్యోత్స్న ఫోన్తోనే ఉంటుంది, అత్త దగ్గర కూర్చోబెట్టమని వాడే చెప్పాడు, అందుకే వచ్చి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను అని అంటూ శివనారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. బావ నన్ను పనిగట్టుకొని మమ్మీ దగ్గర ఎందుకు కూర్చోమన్నాడు, అసలు ఏం జరుగుంటుంది, బావ ఏం ప్లాన్ చేసుంటాడు, వెంటనే నా గదిలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే, మమ్మీ ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక కార్తీక్, దీప, శ్రీధర్ ముగ్గురు కూడా జ్యోత్స్న వచ్చేసరికి బయటికైతే వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఇంతకీ బావేం చేస్తున్నాడో చూడాలి అని ఇక కిందకైతే చూస్తుంది. అప్పుడే ఇక వంటగదిలో దీప, కార్తీక్ ఇద్దరు కూడా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. శ్రీధర్ అయితే కూర్చొని దశరథతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీళ్ళు నా గదిలోకి రాలేదులే, నాకు భయం లేదు అని తన ఫోన్ అయితే తీసుకుంటుంది, స్విచ్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసిన తర్వాత అప్పుడు ఇక రౌడీలు అయితే ఫోన్ చేస్తారు జ్యోత్స్నాకి. ఏంటి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటే, ఏం లేదులే, ఏంటి ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు మేడం, అర్జెంటుగా మనీ కావాలి, 1,00,000 రూపాయలు మా అకౌంట్కి కొట్టండి అని అంటూ ఉంటారు. నిన్నే కదయ్యా ఇచ్చింది అని అంటూ ఉంటే, అవసరాలు ఉంటాయి కదా మేడం అని అంటూ రౌడీలు అయితే చెప్తారు. సరే అని జ్యోత్స్న అయితే ఇక అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టాలని చూస్తే అవైతే ఫెయిల్డ్ అయిపోతూ ఉంటాయి. ఇదేంటి, ఎన్నిసార్లు అకౌంట్లో నుంచి డబ్బులు కొడదామన్నా ఫెయిల్ అయిపోతున్నాయి అని అనుకుంటూ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేయగానే 0 బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. 0 బ్యాలెన్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి 0 బ్యాలెన్స్ ఉంది, దీంట్లో ఉన్న కోట్ల రూపాయలు ఏమైపోయాయి అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే గ్రాని అని అంటూ పిలుస్తుంది. ఏంటే, ఏం జరిగింది అని అనగానే, గ్రాని, నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయాయి, నా గదిలోకి ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటే, నీ గదిలోకి ఎవరొచ్చారే, ఎవరూ రాలేదో, అందరూ కిందే ఉన్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే తల పట్టుకొని అసలు అకౌంట్లో డబ్బులన్నీ ఏమైపోయాయి అని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఈ అద్భుతమైన ట్విస్ట్ అయితే రాబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.